హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లాస్య భాస్కర్. అందరికి హ్యాపీ వినాయక చవితి. ఈరోజు మేము వినాయకుని పూజ ఎలా చేసుకున్నామని చూద్దామా. సో లెట్స్ స్టార్ట్ దిస్ ఫెస్టివ్ వైబ్. మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి అన్ని వాష్ చేసుకున్నా. ఫస్ట్ మాకు మెయిన్ డోర్ కి కడప లేదని చెప్పేసి టైల్స్ కి మంచిగా పసుపు రుద్ది ముగ్గేసేసిన. వినాయక చవితి అంటేనే అందరి ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతనే ఏ పని. నేనేమో పూజ చేసుకుంటే నా బిజీలో నేనుంటే మా పిల్లల్ని డిస్టర్బ్ చేయడానుకున్నారు. అయ్యో ఇదే అవి ఫోటోస్ ఇట్టియు అట్లా పెట్టదు, కింద ఇక్కడ పెట్టు. నేను పూజ చేసేలోపు మా స్మైలమ్మ హనమని వేసేటట్టున్నారు. వాళ్ళే పాటలు పాడుతున్నారు, వాళ్ళే ఫొటోస్ తీస్తున్నారు. పొద్దున్నే లేచి మంచిగా క్లీన్ చేసుకున్నా. మొత్తం రచ్చ రచ్చ చేసేస్తారు వీళ్ళంతా. నిన్న పూజ ఐటమ్స్ తీసుకోవడానికి కానీ అవుట్ సైడ్ వెళ్ళినాం. అక్కడ వత్తులు ఇవ్వమంటే ఒకటి ఇస్తున్నారు. ఇక దూది తీసుకొని నేనే వత్తులు వేసుకుని బెస్ట్ అని దూది తీసుకొని వచ్చేసినాం. దేవుళ్ళ కోసం అని నిన్న రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాం. అవి రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ మొత్తం ఓడిపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ మా ఆయనకు తీసుకురమ్మన్నా. ఇక్కడ మా పిల్లలల్లరి టూ మంచిగా ఉంది అసలు. ఇవన్నీ నిన్న అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాం దేవునికి కావాల్సినవి అన్ని. తర్వాత ఇక్కడ పాశం కోసం ప్రిపేర్ చేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకొని ఇక కంప్లీట్ చేసి తర్వాత దేవుని కోసం ఉండ్రాలు ప్రిపేర్ చేస్తున్నా. ఉండ్రాలు చేయడం అయిపోగానే ఇక వంట కంప్లీట్ చేసేసుకున్నా ఫాస్ట్ గా. ఒక సైడ్ కర్రీ, ఒక సైడ్ రైస్. వినాయకుని కోసం చిన్న డెకరేషన్ చేద్దాం అనుకున్నా. ఒక లోటస్ పైన కూర్చోబెడదాం దేవుణ్ణి అని చెప్పేసి ఇక బాగా ట్రై చేస్తున్నా దానికోసం. ఎందుకో నాకు డౌట్ వచ్చింది, ప్లాస్టిక్ దానిపైన పేస్ట్ చేసి ఉంటుందో లేదా అని చెప్పేసి ముందు జాగ్రత్త నిన్ననే తెచ్చుకున్నా. ఫెవికల్, ఒక్కవేళ ఫెవికల్ కూడా పేస్ట్ కాకపోతే ఫేవిక్విక్ పెడదామని ముందే తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. ఇవన్నీ నేను చేసుకునేటప్పుడు మా హనం వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, ఇది అది అనుకుంటా. కిచెన్ లో చేస్తున్నా, కిచెన్ లోకి రావద్దని చెప్పేసి కిచెన్ కి డోర్ లేదు. ఎప్పుడైనా సరే నేను కొంచెం కిచెన్ నుంచి సైడ్ కట్ చేస్తే చాలు కిచెన్ లోకి వస్తుంది. ఇక నన్ను డిస్టర్బ్ చేస్తుందని చేసుకుని అని చెప్పేసి ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి షిఫ్ట్ అవుతాం కదా, అందుకే మాకు బాక్స్ ఉంటాయి కంపల్సరీ. షిఫ్ట్ అవ్వడానికి అక్కడిక్కడికి కంపల్సరీ లగేజ్ మొత్తం దాంట్లోనే పెట్టేసుకుంటాం. ఇక ఆ బాక్స్ మొత్తం తీసుకొచ్చి కిచెన్ కాడ పెట్టేసిన, ఎంట్రీ దగ్గర రాకుండా. ఫైనల్లీ వినాయకుని కోసం లోటస్ ని రెడీ చేసేసిన. తర్వాత నా శారీ చున్నీస్తోని ఇలా డెకరేట్ చేసిన కొంచెం. తర్వాత అరటాకులు పెట్టేసి ఇక వినాయకుని పెట్టడానికి మొత్తం రెడీ చేసేస్తున్నా అక్కడ ఏంటి అని చెప్పేసి. నాకైతే లోటస్ బాగా వచ్చినట్టు అనిపించింది వినాయకుని పెట్టడానికి. తర్వాత కొంచెం బంతిపూలు పెడదామని తొందరగా వచ్చేస్తున్నా. ఎందుకంటే ఈయనకి ఫ్రీ టైం ఉండదు, అందుకే తినడానికి వచ్చినప్పుడే పూజ కంప్లీట్ చేద్దామని తొందర అన్ని పెట్టేసిన, అన్ని సెట్ చేసిన. ఆయన రాగానే పూజ స్టార్ట్ చేద్దామని. డెకరేషన్ అంతా అయిపోగానే స్మైలమ్మ హనమ్మ హెడ్ బాత్ చేయించిన. కొత్త డ్రెస్ వేస్తే చాలు హ్యాపీ ఫేస్ లో స్మైల్ వస్తుంది. స్మైలమ్మను హనమ్మ రెడీ చేసి పూజ స్టార్ట్ చేసినాం. స్మైలమ్మ, నేను, హనమ్మ పసుపు పెట్టుకుంటున్నాం. హనమ్మని అయితే కాళ్ళకి ఎన్నిసార్లు పెట్టినా పెట్టించుకుంటుంది. ఇక్కడ మా ఆయన పూజ చేయడం స్టార్ట్ చేసిండు. నేనేమో నైవేద్యం కోసం ఉండ్రాలు, పాయసం అవన్నీ తీసుకొచ్చి అక్కడ సెట్ చేసి తర్వాత దేవునికి హారతి ఇచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నాం. మా చిన్ని గణపయ్య ఎంత క్యూట్ ఉన్నాడు. పూజ చేసుకున్న తర్వాత దేవునికి మొక్కితే మనసు ప్రశాంతంగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.